భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఉన్న ఎస్సీ హాస్టల్ను పునః ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన కన్వీనర్ కొండ సాయితేజ కోరారు. గత 13 సంవత్సరాల క్రితం ఆజంనగర్లో ఉన్న ఎస్సీ హాస్టల్ను మూసేయడం జరిగిందని, ఈ హాస్టల్ ఇప్పుడు మందుబాపులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని యాప్ నాయకులు విమర్శించారు. హాస్టల్ మూసివేయడంతో చుట్టుపక్కల ఉన్న పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వాలకు అనేక మార్లు చెప్పామని, అయినా కూడా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఎస్సీ హాస్టల్ను ప్రారంభించాలని యాప్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్, భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మంత్రి రాకేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆజంనగర్. మరి ఆజంనగర్లో ఎస్సీ హాస్టల్ అనేది 10 సంవత్సరాల క్రితం ఆగిపోవడం జరిగింది. మరి ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీన్ని స్పందించకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనబడుతూ ఉన్నది. అట్లా అని చెప్పేసి గత సంవత్సరంలో భవేష్ మిశ్రా గారికి కూడా దీనిపైన తెలియజేయడం జరిగింది. తెలియజేయడం వల్ల భవేష్ మిశ్రా సార్ గారు అన్నారు, మరి మా ప్రభుత్వానికి మేము పైనకు పంపిస్తామని చెప్పేసి అన్నారు. అది విఫలమైపోయింది మొత్తానికే. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కొనసాగిందో ఈ ఎస్సీ హాస్టల్ ఆజంనగర్లో, మరి ఇంతవరకు కూడా తెరవడం లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక చెట్టు పెడితే 10 మందికి ఉపయోగపడుతుంది, నీడనిస్తుంది. మరి ఒక విద్యార్థులను తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ విద్యా స్థలం మరి విద్యార్థులు కాబట్టి దాన్ని మరి తిరిగి ప్రారంభించినట్టే మరి వందల మంది నైపుణ్య వ్యక్తులు తయారవుతారు. కాబట్టి మరి విద్యార్థులకు విద్యను అభ్యసించాలి ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన స్పందించి ఆజంనగర్లో ఎస్సీ హాస్టల్ మళ్ళీ తిరిగి ప్రారంభించినట్టయితే ఈ గ్రామస్తులకు మరి ఊర్ల ప్రాంతాల అందరికి కూడా అవకాశంగా ఉంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి 10 సంవత్సరాల కాంచి కొనసాగుతున్న ఇది పట్టించుకోవడం చాలా బాధాకరం. కాబట్టి మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, మరి కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి తిరిగి మొదలెట్టినట్టయితే మరి గ్రామస్తుల విద్యార్థులకు, మరి చుట్టుపక్కల ఊరు ఉన్న వాళ్ళకు కూడా ఇది మళ్ళీ కొనసాగినట్టు అవుతుంది అని చెప్పేసి విన్నపిస్తున్నా.